హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ తప్పిపోయిన కుమారుడు గురించి వ్రాయబడుతుందండి. ఆ కుమారుడు తన తండ్రి దగ్గర నుండి ఆస్తంతా తీసుకొని దూరదేశానికి వెళ్లి దుర్వ్యాపారం చేసి పాపంలో జీవిస్తూ శరీరాశలకు పోటిస్తూ తాను జీవిస్తున్నంత కాలము ఎంతో హ్యాపీగా జీవించాడు. రెండవ భాగం తన జీవితంలో వచ్చిందండి. ఏంటంటే తనకు కలిగినదంతా కోల్పోయి ఆ పాపమే అతన్ని ఏలి చివరకు తన జీవితాన్ని నాశనం చేసింది. ఎప్పుడైతే తనకు బుద్ధి వచ్చిందో తాను తిరిగి తన తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి ద్వారా క్షమాపణ పొందిన వ్యక్తిగా, కనికరించబడిన వ్యక్తిగా మనం చూస్తాము. అదేవిధంగా ఈరోజు మీరు కూడా పాపంలో చిక్కబడి ఆ పాపం చేస్తూ మొదటగా హాయిగా ఉంటూ మీ జీవితంలో సర్వమును కోల్పోయి బాధపడుతున్న వారిగా ఉన్నారేమో. కానీ మీరు బాధపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మన కొరకు తన రక్తాన్ని చిందించి తన ప్రాణమును అర్పించి మనల్ని క్షమించి ప్రేమించే దేవుడు యేసయ్య ఉన్నాడు. కాబట్టి అయ్యో పాపం చేశామే అని చెప్పి బాధపడుతూ ఇంకా దేవునికి దూరంగా వెళ్ళేవారుగా కాకుండా మనం ఎప్పుడైతే నా కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడని చెప్పి ఆయన యొద్దకొచ్చి మనము ఆయనను వేడుకునే వారిగా ఉంటామో ఆయన మనల్ని క్షమించి తన రక్తంతో మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, పవిత్రులుగా తీర్చిదిద్దుతాడండి. కాబట్టి ఆయన యొద్దకొచ్చి మనము క్షమాపణ వేడుకునే వారిగా ఉండాలి. అప్పుడు మనం దేవుని కనికరం పొందుకునే వారిగా ఉంటామండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.